వెల్కమ్ టు డే 6. దిస్ ఇస్ ప్రొఫెసర్ వినోద్ కుమార్. పాక్ భారత్ యుద్ధం ఆగిపోవడానికి నేనే కారణం అని చెప్పేసి ఒకవైపు ట్రంప్, మరొకవైపు మోడీ అంటున్నాడు. కానీ దానికి విరుద్ధంగా ఇవాళ మనం పాకిస్తాన్ ఉప ప్రధానమంత్రి ఆయన ఒకటి ఒప్పుకున్నాడు. ఏంటంటే కాల్పుల విరమణ కోరింది మేము ఇవాళ కాల్పుల విరమణ కోరాము. ఎందుకంటే నూర్ ఖాన్ తదితర ఎయిర్ బేస్లపై దాడులు చేసింది భారత్. తొలి దెబ్బతీసి మిమ్మల్ని విస్మయపరిచింది. దాడులను ఆపించడానికి సౌదీ చొరవ చూపింది. కాబట్టి ఈ ఆపరేషన్ సింధూరు సమయంలో కాల్పుల విరమణ చేద్దాం తామే అభ్యర్థించినట్లు పాక్ ఉప ప్రధాని ఇషాక్ దార్ అంగీకరించారు. అంటే ఇవాళ పాక్ ఓటమిని అంగీకరించింది అన్నది ఇక్కడ మనకు స్పష్టంగా అర్థమవుతున్నది. దీంట్లో ఆయన పాత్ర లేదు, ట్రంప్ పాత్ర లేదు. అది ట్రంప్కు సంబంధము లేని ముచ్చట. కానీ పాక్ భారత్ మధ్యలో అనుయుద్ధాన్ని నేను ఆపగలిగాను, అందుకే ఆగిపోయింది అని చెప్పి ట్రంప్ అబద్ధం ఆడినట్టుగానే ఇప్పుడు మనకు అర్థమవుతున్నది. ఎందుకంటే చాలా స్పష్టంగా ఉప ప్రధానమంత్రి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇవాళ ఇది మా వల్లనే, మేము చొరవ తీసుకోవడం వల్లనే మేము ఇవాళ ముందుకు వచ్చాము. మా యొక్క సైనిక స్థావరాల మీద దెబ్బ జరిగింది. మాకు ఇవాళ నూర్ ఖాన్ ఎయిర్ బేస్ ధ్వంసమైపోయింది. కాబట్టి మా వల్లనే ఇవాళ ఆగిపోయింది యుద్ధం. దానికి కారణం మేమే. ఒక రకంగా ఆయన అంగీకరించాడు. ఏమని అంటే ట్రంప్ కూడా మాతో చర్చించినప్పుడు ఇవాళ మేము యుద్ధం ఆపుతామని చెప్పేసి, సిద్ధమైనామని చెప్పేసి, మేము ఇలా అంగీకరించడమని చెప్పేసి ఆయన చెప్తున్నారు. కాబట్టి పాక్ ఉప ప్రధాని ఎవరైతే ఇషాక్ దార్ ఉన్నారో ఆయన ఒప్పుకున్నట్టుగా పాక్ ఇలా ఓటమిని అంగీకరించింది కాబట్టి భారత్ యుద్ధాన్ని ఆపింది. అంతే తప్ప ఇలా ట్రంప్ వల్లనో ఇంకెవరి వల్లనో కాదు. ట్రంప్ ఇప్పుడు క్లెయిమ్ చేసుకున్నట్టుగా నేను ఇండియా యుద్ధాన్ని, యుక్రెయిన్ రష్యా యుద్ధాన్ని ఆపాను, ఆపుతున్నాను, లేదంటే ఇప్పుడు ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధాన్ని కూడా నేనే ఆపుతా అని చెప్పి ట్రంప్ చేస్తున్న అబద్ధాల ప్రచారం అంతా ఉట్టిదే అని చెప్పి ఇవాళ ఈ స్టేట్మెంట్తో తెలిపింది. కాకపోతే ఈయనతో ట్రంప్తో చర్చలు మాత్రం జరిగినాయి. అప్పుడు మేము దానికి సంబంధించి అంగీకరించడం, ఎందుకంటే మేము ఈ యుద్ధంలో ఓడిపోబోతున్నాం అనే విషయాన్ని డైరెక్ట్గా ఆయన ఒప్పుకున్నారు. సో కాబట్టి యుద్ధాన్ని వాళ్ళు ఆపేసినట్టుగా, ఆపడానికి ప్రతిపాదన ఇచ్చినట్టుగా కనబడుతుంది. కాబట్టి నరేంద్ర మోడీ గారు చెప్పిందే వాస్తవం అన్నట్టుగా మనకు కనబడుతుంది. ట్రంప్ చెప్పింది వాస్తవం కాదు. మోడీ గారు, భారత ప్రధానమంత్రి మోడీ గారు పాకిస్తాన్ నుండి వచ్చింది కాబట్టి ఆ ప్రతిపాదన మేము యుద్ధం ఆపేశామని చెప్పేసి ఆయన చెప్పిన దాంట్లోనే వాస్తవం ఉన్నట్టుగా మనకు కనబడుతున్నది. అంతేగాని ట్రంప్ నేనే వచ్చి యుద్ధం ఆపినట్టుగా ఇవాళ కనబడతలేదు. బట్ ఏది ఏమైనప్పటికీ యుద్ధం ఆగిపోవడం మంచిదే. ఈవెన్ రష్యా యుక్రెయిన్ యుద్ధం కూడా ఆగిపోవాలి, అలాగే ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం కూడా ఆగిపోవాలి. అసలు అనుయుద్ధాలే అవసరం లేదు ఈ సమాజానికి, నవ సమాజానికి. వాళ్ళ అనేక సమస్యలు ఉన్నా కూడా యుద్ధాల పేరు మీద ఇవాళ మొత్తం సమస్యలు పక్కదారి పట్టించి మారణ హోమానికి కారణమవుతున్న పాలకులను ఉరిదీయాలి. సో అట్లాంటి పాలకులు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోవాలి. ఎందుకంటే యుద్ధం అనేది పరిష్కారం కాదనేది, చర్చలు అనేది పరిష్కారం అనే విషయాన్ని ఇవాళ ఆయన పాక్ ఉప ప్రధాని ఇషాక్ దార్ ఆయన ఒప్పుకున్నాడు. కాబట్టి ఇవాళ శాంతికి తాత్కాలికమైనా సరే శాంతి అయితే ఇండియా పాకిస్తాన్ మధ్యలో జరిగింది. అలాగే సింధు జల వివాదం కూడా పరిష్కారం అవుతుంది అనుకుంటా నేను. ఎందుకంటే అది కూడా అంతర్జాతీయ ఒప్పందాలకు లోబడి మాత్రమే ఉండాలి. కాబట్టి వాళ్ళ ఆ సమస్య కూడా అక్కడ పరిష్కారమై అక్కడ పాకిస్తాన్లో ఖచ్చితంగా ప్రజలకు మౌలిక అవసరమైన నీటిని మనం అడ్డుకోవడం కరెక్ట్ కాదు. ఖచ్చితంగా ఆ దిశగా భారత్ కూడా తిరిగి ఆలోచన చేయాలి. మళ్ళా ఇరు దేశాల మధ్యలో శాంతి చర్చలు తిరిగి కొనసాగి ఒక పర్మనెంట్గా యుద్ధ వాతావరణం తగ్గించి భారత్ పాక్ బాయిగా ముందుకెళ్లాల్సిన అవసరం ఉందని భావిస్తుంది. జై భీమ్, జై హింద్.